తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు గురువారం కన్నుల పండుగలా జరిగాయి. యాగశాలలో వేద పండితులు ప్రత్యేక హోమ పూజలు పూర్ణాహుతితో ముగిశాయి. అనంతరం ఆలయ శిఖర కలశాలకు మహాకుంభాభిషేకం వేద పండితులు శుభగడియల్లో నిర్వహించారు. వారికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో గణపతి, కుమారస్వామి సమేత పార్వతీ పరమేశ్వరుల విశేష అలంకరణ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం కుంభాభిషేకం ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం జరిగిందని, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుందన్నారు. ఇకపై ప్రతి 12 సంవత్సరాలకు కుంభాభిషేకం నిర్వహించేలా దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ, జిల్లా అధికారి యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ బత్తెల గిరినాయుడు ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు సహకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కి, దాతలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట అర్బన్, రూరల్ ఇన్స్పెక్టర్లు జయచంద్ర, మంజునాథ్ రెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డి, ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగరాజు నాయుడు, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలోని ఎంతో విశేషమైనటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి శైవక్షేత్రం అయినటువంటి గుడిమల్ల గుడికి ఈరోజు మహాకుంభాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకుల సమాచారం మేరకు, అదేవిధంగా పండితుల సమాచారం మేరకు ఈ ఆలయానికి ఇప్పుడు 500 సంవత్సరాల క్రితమే మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. వివిధ కారణాల చేత చేయకపోవడంతో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయానికి మహాకుంభాభిషేకం చేయడం జరిగింది. గుడి మీద బంగారు తాపడంతో మనము కలశాలు ప్రతిష్ఠింప చేయటం, అదేవిధంగా నటరాజ స్వామివారిది, మిగతా స్వామివార్లందరి కూడా విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠింప చేయటం, ఇవాళ అన్ని రకాలటువంటి హోమాలు చేయటం, దీంతో ఈ ఆలయానికి మరొకసారి మంచి కార్యక్రమము గుడిమల్ల స్వామివారికి, మహాశివుడికి మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఖచ్చితంగా కుంభాభిషేకం చేసే విధంగా కూడా ఆలయ అధికారులు, చైర్మన్, ఈఓ గారు అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు కూడా ఖచ్చితంగా వీటన్నిటికీ, ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి ఇంకా భక్తులు విశేషంగా ఈ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ చుట్టుపక్కల అన్ని రకాల భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. రోడ్డు బాగు చేయడం కానీ, ఆలయంలో అన్నప్రసాదం అందించడం కానీ, అన్ని రకాల వసతులు భక్తులందరికీ కల్పించి, ఇంకా ఈ పరమశివుడి ఆలయం, గుడిమల్లం స్వామి ఆలయం కూడా ఇంకా భక్తులందరూ ఎక్కువ మంది వచ్చే విధంగా కూడా
అన్ని రకాల చర్యలు ప్రభుత్వం సైడ్ నుంచి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం తీసుకొని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటాం. శివాయ భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో వైభవంగా 5 రోజుల కార్యక్రమం జరిగింది. ఈరోజు చివరి రోజు మహాకుంభాభిషేకం జరిగింది. ఆ యొక్క కుంభాభిషేకానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, వాళ్ళ మాతృమూర్తి అయిన బృందమ్మ గారు వాళ్ళు వచ్చి ఆ కలశాలను కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఆ కలశాలు ఇచ్చిన తర్వాత వారు కూడా వచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారే వచ్చి గోపురం మీద కలశ పూజ చేసి ఈరోజు స్వామివారికి అంకితం సమర్పించడం జరిగింది. కానీ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కూడా వాళ్ళు ధ్వజస్తంభాన్ని ఇక్కడ స్వామివారికి ముందర ప్రతిష్ఠించడం జరిగింది. దానికి కూడా వాళ్ళు 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ధ్వజస్తంభం కూడా తయారు చేయించడం జరిగింది. వారికి కూడా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఆ స్వామివారి కృప ఎప్పుడూ ఉండాలని వారికి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క గుడి మీద ఆయనకి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఆయన వచ్చిన ప్రతిసారి 1-2 సార్లు కూడా సైలెంట్గా కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటాడు. దాన్ని బట్టి చూస్తే ఆయనకి ఎంతో భక్తి ఉందని మేము భావిస్తున్నాం. ఆయన కూడా ఈ టెంపుల్కి రహదారులకు కావచ్చు, డెవలప్మెంట్లో కూడా ఆయన కూడా చాలా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా వచ్చారు ఈరోజు ఈ కుంభాభిషేకంలో పాల్గొనడం. ఆర్డీఓ గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతంగా కుంభాభిషేకాన్ని జరిపించారు. కాబట్టి అందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాత్రి కూడా భక్తులకు తెలియజేయడం కనుక ఈరోజు రాత్రి కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత పురవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. వాటితో చివరి ఘట్టం అయిపోతుంది. కాబట్టి భక్తులు కూడా కళ్యాణంలో పాల్గొని స్వామికి పాత్రులు కాగలని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.